నమస్తే, వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. 4 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్లో బిజీగా గడుపుతున్నారు. భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రధాని మోదీ పర్యటన సాగనుంది. 2 రోజులు జపాన్లో, మరో 2 రోజులు చైనాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. చైనా పర్యటనలో భాగంగా ఆగస్టు 31నే ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశం కానున్నారు. చైనాతో దెబ్బతిన్న దౌత్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు పడనున్న వేళ ఈ సమావేశం కీలకం కానుంది. ట్రంప్ సుంకాలతో భారత్పై విరుచుకుపడటంతో వేళ మోదీ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దు సమస్యలతో పాటు కీలక అంశాలపై చర్చ జరగనుంది. Lots of love from Chennai. Modi, 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 Modi. Bharat Mata ki jai, Modi ji. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్లో బిజీగా గడుపుతున్నారు. భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రధాని మోదీ పర్యటన సాగనుంది. 2 రోజులు జపాన్లో, మరో 2 రోజులు చైనాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక ప్రపంచమంతా భారత్ పైన ఆశలు పెట్టుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. విదేశీ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. మరి పెట్టుబడులు కేవలం రెట్టింపు కాకుండా చాలా ఎక్కువ స్థాయిలో పెరుగుతాయని కూడా చెప్పారు. భారత్ జపాన్ వార్షిక సదస్సు జపాన్ లో జపాన్ రాజధాని టోక్యోలో ప్రధాని పర్యటిస్తున్నారు. ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొన్నారు. జపాన్ వ్యాపార దిగ్గజాలు ఆర్గనైజ్ ఈ సదస్సులో మోనీ జపానీయులకు గాయత్రి మంత్రం పఠిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి భారత్ జపాన్ మధ్య లోతైన భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. మెట్రోలు, సెమీ కండక్టర్స్, స్టార్టప్లు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా అనేక రంగాల్లో తోడ్పాటు అందించిందన్నారు. ఇప్పటికే జపాన్ సంస్థలు భారత్ లో $40 మిలియన్ల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టినట్టు చెప్పారు. భారత్ లో ఆర్థిక రాజకీయ స్థిరత్వం నెలకొందని, మరి ఈ నేపథ్యంలో మోడీ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతుందని వివరించారు. ప్రభుత్వ పరంగా పారదర్శకమైన విధానాలు అవలంబిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ మార్కెట్లు భారీ రాబడిని అందిస్తున్నాయని, తమకు బలమైన బ్యాంకింగ్ రంగం, అలాగే $700 బిలియన్ విదేశీ మారక నిల్వలు ఉన్నాయని ఆయన చెప్పారు. అణుశక్తి, గ్రీన్ ఎనర్జీ, ఆటో సెక్టార్ లో 2 దేశాలు మరింత కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి 2 రోజులు జపాన్, అలాగే 2 రోజులు చైనాలో పర్యటించబోతున్నారు. అటు చైనా ప్రధానితో కూడా భేటీ కాబోతున్నారు. ప్రపంచం అంతా కూడా ఈ మోడీ టూర్ మీదే చూస్తున్నాయి. ఎందుకంటే ఈ టూర్ లో ఏం జరగబోతుంది, 2 అగ్రదేశాలు జపాన్ కానీ టెక్నాలజీ పరంగా, మరి ఈ అగ్రదేశాల సరసలో ఉన్నటువంటి చైనాతో కూడా సంబంధాలు నెలకొల్పబోతున్నారు. ఒకవైపు అమెరికా సుంకాల మోత మోగిస్తుంది. ఆ ధాటికి భారతదేశ రూపాయి మారక విలువ కూడా పడింది. మరి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి 2 అగ్రదేశాల పర్యటన, చైనా గాని జపాన్ గాని పర్యటించడం, అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అంటే మోడీ ఏం చేయబోతున్నారు అనేది. అయితే
ఇక జపాన్ తో టెక్నాలజీ విషయంలో ఆయన మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, చైనాతో అనేక రంగాల్లో భాగస్వామ్య ద్వైపాక్షిక చర్చలు జరపడం, ఇవి చేయడం వల్ల అమెరికాను కొంతవరకు కట్టడి చేయొచ్చని ప్రధాని భావిస్తున్నారు. జపాన్ లోని చూస్తున్నట్టుగా అయితే దాదాపుగా 2030 వరకు 500 మెగావాట్ల పునరుత్పాదక శక్తి, 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సాధనగా భారతదేశం లక్ష్యం నిర్దేశించుకుంది. సోలార్ సెల్స్, గ్రీన్ హైడ్రోజన్ అయిన భాగస్వామ్యం కోసం అపార అవకాశాలు ఉన్నాయి. మరి స్వచ్ఛ పర్యావరణ అనుకూల భవిష్యత్తుపై సహకారం కోసం జాయింట్ క్రెడిట్ మెకానిజం పై భారత్, జపాన్ ఒక ఒప్పందంపై సంతకం చేశాయని చెప్పేసి తాజాగా మోడీ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన జపాన్ లో ఉన్నారు. జపాన్ భారత్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ఆయన కూడా ప్రసంగించారు. ఇక మేక్ ఇన్ ఇండియా, జపాన్ ఆధునిక సాంకేతికత, భారత ప్రతిభ కలిస్తే 2 దేశాలు ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతాయనేది జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా అన్నారు. మరి అనేక జపాన్ కంపెనీలు మేక్ ఇన్ ఇండియాలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఈ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. నేడు సంతకం చేసినటువంటి కొత్త ఒప్పందాలు జపాన్ భారత్ లో పెట్టుబడులు పెంచాలన్న సంకల్పానికి నిదర్శనంగా తెలుస్తుంది. మరి ఇది 2 దేశాలపై ఆధారపడి ఉన్న బలమైన సరఫరా గొలుసుగా నిర్మిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే అమెరికా డాలర్ ని కంట్రోల్ చేసి అమెరికా డాలర్ వాడకం అనేది తగ్గించి ప్రపంచ దేశాలతో వ్యాపారాలని వాళ్ళ కరెన్సీలోనే చేయడం. ఇప్పుడు జపాన్ చేసే బిజినెస్ కూడా జపాన్ వర్సెస్ ఇండియా రూపాయి ఇస్తుంది, జపాన్ వాళ్ళ కరెన్సీ మనకి ఇస్తారు. అలాగే చైనా గాని, అలాగే ఇంకా దేశాలు గాని ఆ రకమైన ఒక విప్లవాన్ని నరేంద్ర మోడీ తీసుకురాబోతున్నారు. డాలర్ మీద ఆధారపడి వ్యాపారం చేయడం వల్ల అమెరికా ప్రపంచంలోని అన్ని దేశాలని బ్లాక్ మెయిల్ చేసి ఎక్కువ సుంకాలు విధించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాన్ని కట్టడి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తీసుకురాబోయే ఇటువంటి ఈ విప్లవాత్మకమైన చర్యలు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడబోతున్నాయి. మరి ఈయన పర్యటన, ఇటు జపాన్ 2 రోజుల పర్యటన, చైనా 2 రోజుల పర్యటన భారత్ కు చాలా లాభం చేకూర్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇటు ట్రయాంగిల్ గా రష్యా, చైనా, భారత్ 3 దేశాల కూడా వ్యాపార పరంగా, అణ్వాయుధాల పరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగబోతుంది. మరి ఇది అమెరికాకు చాలా ఘోరమైన దెబ్బ కూడా తీయబోతుంది. అందుకే అమెరికా భారత్ మీద సుంకాలు అంటే 50% 50% చేయాలని, అలాగే ఇంకా వాటిని ఇంకా ఎక్కువ పెంచుతామని కూడా అమెరికా భారతదేశాన్ని బెదిరిస్తుందంటే చైనా, రష్యాలతో వ్యాపారాలు చేయొద్దు, మీరు మాతో మాత్రమే చేయండి అని అమెరికా కోరుకుంటుంది. అది అమెరికాను కాదని చాలా వేరుగా చెప్పేశారు. చైనా అలాగే జపాన్లతో, రష్యాతో భారత్ కలిసి ముందుకు వెళ్ళబోతుంది. ఈ పరిణామం చాలా పెద్ద పరిణామం. ఇది భారతదేశానికి చాలా లాభదాయకమని కూడా ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆర్కే.